హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిగ్నేష్ని. ఈరోజు అయితే మనం ఒక సీ ఫుడ్ అయితే చేస్తున్నాము. అదే రొయ్యలు. రొయ్యలు అన్నవి మనం చాలా రకాల వెరైటీలు అన్నవి చేసుకోవచ్చు. అందులో మనం రొయ్యలు టమాటీ కర్రీ అయితే చేస్తున్నాము. ఇదైతే చాలా మంచి టేస్ట్ అన్నది ఉంది, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలాంటి రొయ్యల టమాటీ కర్రీని అయితే కంపల్సరీ ట్రై చేయండి అనమాట. ముందుగా రొయ్యల టమాటీ కర్రీ కావాల్సింది పచ్చి రొయ్యలు అయితే కావాలి. చూడండి, ఈరోజు తెల్లవారే మా డాడీ ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్ళి అయితే రొయ్యలు అయితే తెచ్చారు. ఈ రొయ్యలు అయితేనే మంచి ఈరోజు మనం టమాటీ రొయ్యలు అయితే చేసుకోబోతున్నాము. దీన్ని అయితే మనం బాగా క్లీన్ చేసుకోవాలి. ముందు పొట్టు వెనకాల పొట్టు అవన్నీ తీసుకొని అది పడేయాలి. ఇంకా లోపల రొయ్యలు నరమన్నది ఉంటుంది, అది కూడా తీసుకోండి. అదే మంచి తింటే పాయిజన్ అవుద్ది, చూసుకోండి జాగ్రత్త ఫ్రెండ్స్. రొయ్యలు ఇది ఒక లోపము, అదైతే కంపల్సరీ అందులో నరం ఉంటుంది, అదైతే తీసుకొని మళ్ళీ కడిగేలా పెట్టుకోవాలి. ముందుగా ఈ రొయ్యల టమాటీ కర్రీకి కావాల్సిన పదార్థాలు మీకు చూపెడతాను, రండి. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనకి పచ్చి రొయ్యలు కావాలి. ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్నాము పచ్చి రొయ్యలు. ఇంకా ఈ రొయ్యల టమాటీ కర్రీకి కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటీ, ఇంకా చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి అయితే మేము తీసుకున్నాము. అలాగే మనకు కొద్దిగా నూనె, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం, మన ఇంట్లోనే చేసుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇవన్నీ ఉంటే మనకి రొయ్యలు టమాటీ కర్రీ అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకుందాము. ముందుగా కడాయి అయితే మేము పెట్టుకున్నాం కాబట్టి గ్యాస్ అన్నది ఫస్ట్ మనం ఆన్ చేసుకుందాము. ఇందులో అయితే మనం ఫస్ట్గా ఈ నూనె అంతా కూడా ఇందులో వేసుకుందాము. ఈ నూనె అయితే మనం కొంచెంసేపు వేడెక్కనిద్దాము. ఇప్పుడు మన నూనె అన్నది వేడెక్కింది కాబట్టి ఇందులోకి మనం ముందుగా ఈ పచ్చి రొయ్యలు అన్నింటినీ కూడా వేసుకుందాము. చూడండి, ఈ పచ్చి రొయ్యలు వేసుకోవడం వల్ల ముందుగా ఫ్రై అయిపోతే మంచి టేస్ట్ అన్నది వస్తుంది. అందుకు మనం ముందుగా పచ్చి రొయ్యలు అన్నవి వేసుకుందాము. నేను చెప్పినట్టు చేయండి. ఈ రొయ్యలు టమాటీ కూర చాలా మంచి టేస్ట్ అన్నది ఉంది, చాలా బాగుంటుంది. సో మనం ఈ వేడి నూనెలోనే ఈ పచ్చి రొయ్యలు అయితే వేసుకుందాము. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవడం వల్ల కొద్దిగా ఆ రొయ్యలు అన్నది ఫ్రై అయినప్పుడే అంతా కలుస్తుంది. అలాగే కొద్దిగా కారం, ఆ కారము, పసుపు, చిటికడంతో ఉప్పు వేసుకుంటే మనకి సరిపోతుంది. సో ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా మసాలాలు వేసినట్టే కదా అర్థం. ఇప్పుడు మనం కలిపేసుకున్నాము. మెయిన్గా ఫ్రై అయినప్పుడు మనం వేసామనుకోండి, ఆ రొయ్యలంతా కూర నుంచి ఆ ఉప్పు వాటిని అంతా కూడా తీసుకుంటుంది. సో అప్పుడైతే మనకు బాగా కనబడుతుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మీరైతే నుంచి ఈ రొయ్యల్ని చిన్నగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ రొయ్యలు అయితే ఫ్రై అయిపోయింది. చూడండి, ఆ కారము, ఉప్పు అవంతా కూడా రొయ్యలన్న పీల్చేసుకున్నాయి కాబట్టి మనం రొయ్యలన్న కూడా ఒక్కొక్కటి అన్నది మళ్ళీ ఆ ప్లేట్లోనే తీసుకుందాము. ఇలా ఫ్రై చేయడం వల్ల రొయ్యల్లో ఉన్న పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవుతుంది. చూడండి, మనం ఫ్రై చేసుకున్న రొయ్యలు అయితే ఎంత బాగున్నాయి కదా. దీన్ని అయితే 1 నిమిషం పక్కన పెట్టుకుందాం. ఇందులో అయితే మనం అదే నూనెలో ముందుగా పచ్చిమిర్చిలన్న వేసుకుందాము. పచ్చిమిర్చిలు ఎందుకంటే మంచి పచ్చిమిర్చిలో ఉన్న కారం అంతా కూడా పోతుంది, ఇంకా రోస్ట్ అవుతుంది కాబట్టి మనం పచ్చిమిర్చి అన్నది వేసుకుందాము. ఈ పచ్చిమిర్చిలను అయితే మనం రోస్ట్ చేస్తాం కాబట్టి ఇందులోకి మనం చిన్న ఉల్లిపాయలు అయితే వేసుకుందాము. ఈ చిన్న ఉల్లిపాయలు కూడా వేస్తాం కాబట్టి మనం ఒకసారి కలిపేసుకుందాము. మెయిన్గా మన రొయ్యలు కానీ చేపల పులుసు కానీ ఏవైనా చేసుకున్నప్పుడు చిన్న ఉల్లిపాయలు వేయడం వల్ల మంచి టేస్ట్ అన్నది వస్తుంది. నార్మల్ పెద్ద ఉల్లిపాయల కన్నా చిన్న ఉల్లిపాయలు వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇదైతే ఫ్రై అయింది కాబట్టి మనం ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా, మీరు ఎప్పుడైనా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నప్పుడు మన ఇంట్లోనే హెల్తీగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోండి. పసుపు అన్నది మేము 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాము. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పసుపు వేస్తాం కాబట్టి ఒకసారి మనం బాగా కలిపేసుకుందాము. ఎంత బాగుందో కదా. ఇదైతే కొంచెంసేపు ఫ్రై అయిపోయింది కాబట్టి ఆ ఉల్లిపాయల్లో కూడా కొద్దిగా రోస్ట్నెస్ అన్న వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం టమాటీలు అన్నం వేసుకోవాలి. ఈ రొయ్యల టమాటీలోనే మంచి టమాటీలు చాలా మంచి టేస్ట్ అన్నది వచ్చి చాలా బాగుంటుంది. సో టమాటీలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా మీ ఇంట్లోనైతే రొయ్యలు చేసుకోండి. అలాగే ఈ రొయ్యలు మీరు కంపల్సరీ ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఈ టమాటీలు కొంచెంసేపు మగ్గనిద్దాం. మనం టమాటీలు మగ్గడం కోసం అయితే ఒక మూతలాగా అయితే పెట్టుకున్నాము, అదైతే ఇప్పుడు తీసేసుకుంటున్నాము.
ఇప్పుడు టమాటీలు అయితే ఒకసారి కలిపేసుకున్నాము. ఇంకా ఒక 80% అయితే మగ్గాలి. చూడండి మీకు చూపిస్తున్నాను. టమాటీలు అన్నవి ఇలా మూత పెట్టుకుని అయితే మీరు బాగా మగ్గించుకోవాలి. ఈ టమాటీలు అన్నవి మగ్గిపోయాక రొయ్యలు అవన్నీ వేసుకోవడమే. ఇదైతే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. దీన్ని మీరైతే కన్ఫర్మ్గా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఈ టమాటీ రొయ్యలు దేనికైనా మంచి కాంబినేషన్ అన్నది ఉంటుంది. చపాతీలా కానీ పరోటాలో కానీ చివరికి రైస్తో కూడా చాలా మంచి టేస్ట్ అన్నది ఉంటుంది. సో కంపల్సరీ ట్రై చేయండి. అదే నేను ఒక మాట చెప్తాను. ఇంకా మళ్ళీ కొంచెంసేపు దీన్ని అయితే నుంచి మగ్గనిద్దాము. ఇలా మీరు మూత పెట్టుకొని అయితే మగ్గనిచ్చుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు మూత పెట్టుకొని కన్ఫర్మ్గా మగ్గించుకుంటే అప్పుడు ఈ టమాటీలను పర్ఫెక్ట్గా అన్నది మగ్గిపోతాయి. ఈ టమాటీలు అయితే పర్ఫెక్ట్గా మగ్గిపోయాయి కాబట్టి మనం ఇందులో ఉప్పు కారం అయితే వేసుకుందాము. ఉప్పు అన్నది మీ క్వాంటిటీకి టేస్ట్కి సరిపడేంత ఉప్పు అయితే వేసుకోండి. ఇప్పుడైతే మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి కారం కూడా వేసుకోవాలి. కారం అన్నది 1.5 స్పూన్ అయితే వేసుకున్నాము. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నాం. ఇప్పుడైతే మనం ఉప్పు కారము ధనియాల పొడి గరం మసాలా అవన్నీ వేస్తాం కాబట్టి ఇందులోకి కొత్తిమీర అన్నది మీద వేసుకొని అంతా కూడా కలిపేసుకుంటున్నాము. ఈ ఉప్పు కారం కూడా ఈ టమాటీలకి అయితే బాగా పట్టాలి. సో ఈ విధంగా మనం కలిపేసుకున్న తర్వాత మీద కొద్దిగా కొత్తిమీర అన్నది వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు చూడండి టమాటీలు అన్నవి బాగా మగ్గిపోయాయి కాబట్టి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రొయ్యలు ఉన్నాయి కదా వాటిని కూడా మొత్తం ఇందులో వేసుకుందాము. ఈ రొయ్యలంతా కూడా వేసుకున్నాం కాబట్టి ఒకసారి మనం కలిపేసుకుందాం. మనం రొయ్యలు అన్నది వేస్తాం కాబట్టి ఒకసారి కలిపేసుకున్నాం కాబట్టి ఇది చూడండి ఎర్రగా కనిపెడి ఎంత బాగుందో కదా. ఈ విధంగా ఇందులోకి కారం అవన్నీ కూడా కలిసాయి. సో ఇప్పుడైతే మనం ఈ రొయ్యల్ని 2 మినిట్స్ అయితే మూత పెట్టుకుందాము. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి 2 మినిట్స్ అయితే మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇదైతే మగ్గిపోయింది కాబట్టి మనం మూత అన్నది తీసుకుందాము. చూడండి నూనె అన్నది పైకి తేలి ఎంత బాగుందో కదా. ఇప్పుడైతే మనం ఈ టమాటీ రొయ్యలని అయితే ఒకసారి కలిపేసుకుందాం. ఇది టమాటీలు మీద వచ్చి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూస్తుంటే నుంచి నోరు ఊరిపోతుంది. ఇది డైరెక్ట్గా అయిపోయింది అన్నట్టు అర్థం కాబట్టి నూనె అన్నది పైకి తేలితే మనం గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకున్నాం కాబట్టి ఈ టమాటీ రొయ్యలు మనం సర్వింగ్ బౌల్లోకి అయితే వేసుకుందాం. దీన్ని అయితే మనం సర్వింగ్ బౌల్లో అయితే వేసుకున్నాం కదా. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడైతే డైరెక్ట్గా ఇంకేం మాటలు చెప్పకుండా డైరెక్ట్ టేస్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే చూడండి మనం కలిపేసుకుంటున్నాం కదా. చక్కగా కలుపుకొని నేను రొయ్యలను అయితే టేస్ట్ చేస్తున్నాను. మంచి వాసన అయితే వస్తుంది. చాలా బాగుంది. కారంగా కూడా ఉంది ఇంకా, కానీ టేస్ట్ వచ్చేసి సూపర్. మీరే చెప్పండి. ఈ రొయ్యలు అన్నది అన్ని దిక్కుల్లో కూడా మంచిదే ఉంటుంది. మంచి కాంబినేషన్. కంపల్సరీ మీ ఇంట్లో ఈ టమాటీ రొయ్యలను అయితే చేసుకోండి. సూపర్ ఉంది. చాలా బాగుంది. టేస్ట్ వచ్చేసి కారంగా కూడా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కంపల్సరీ ట్రై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.